వెల్కమ్ టు వివి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 15 పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్లో ప్రారంభమై పాస్ట్లోనే కొంతకాలం పాటు జరుగుతూ ఉండిన పనులను సూచించడానికి వాడాలి. అంటే ఫర్ ద యాక్షన్స్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ వర్ కంటిన్యూయింగ్ ఫర్ సమ్ పీరియడ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు దీని ఫార్ములా ఇది: సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ నోట్ ఏంటంటే ఈ టెన్స్ని విడిగా ఒక సెంటెన్స్గా వాడితే ఎవరికీ అర్థం కాదు. ఒక సిచ్యువేషన్ వివరిస్తూ వస్తే మధ్యలో వాడినప్పుడు అర్థమవుతుంది. సరే, ముందు మామూలు ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్: వారు ఉదయం నుండి చెస్ ఆడుతూ ఉండినారు. They had been playing chess since morning. ఇదే నెగిటివ్ అయితే వారు ఉదయం నుండి చెస్ ఆడుతూ ఉండలేదు. They had not been playing chess since morning. క్వశ్చన్ చేసామనుకోండి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వారు ఉదయం నుండి చెస్ ఆడుతూ ఉండినారా? హ్యాడ్ ముందు పెడతాం. హ్యాడ్ దే బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ మార్నింగ్? QW WHH టైప్. వారు ఉదయం నుండి చెస్ ఎక్కడ ఆడుతూ ఉన్నారు? వేర్ స్టార్టింగ్లో పెడతాం. వేర్ హ్యాడ్ దే బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ మార్నింగ్? సో ఇలా వీ కెన్ మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. అయితే ఈ సెంటెన్స్ విడిగా మనకి ఒక క్లారిటీని ఇవ్వదు, కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోని వాక్యాలు తరచుగా కనిపించేవి కాదు. వీటిని సింగిల్ సెంటెన్స్గా వాడితే అర్థం కావు. స్పష్టంగా అర్థం కావాలంటే ఒక సిచ్యువేషన్ అవసరం అవుతుంది. సో ఈ కింద ఎగ్జాంపుల్ పరిశీలించండి. ఎగ్జాంపుల్: ఎస్టర్డే ఈవినింగ్ ఎట్ 6 o'clock ఐ వెంట్ టు ద ప్లే గ్రౌండ్ టు మీట్ మై ఫ్రెండ్స్. అంటే నిన్న సాయంత్రం 6 గంటలకి నేను నా స్నేహితుల్ని కలవడానికి ఆట స్థలానికి వెళ్ళాను. అప్పుడు ఏం జరిగింది? అట్ దట్ టైమ్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్. ఆ సమయంలో వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే సెడ్ దట్, వాళ్ళు ఏం చెప్పారంటే దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. సో వారు తాము ఉదయం నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నామని చెప్పారు. సో ఎప్పుడు చెప్పారు? మనం నిన్న ఆట స్థలానికి వెళ్ళినప్పుడు. అంటే పై విధంగా పాస్ట్లో జరిగిన ఒక సందర్భాన్ని వివరిస్తూ వచ్చి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను ఉపయోగిస్తే బాగా అర్థవంతంగా ఉంటుంది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ నోట్ ఏంటంటే ఈ టెన్స్ పెద్ద వాడుకలో లేదు, కాకపోతే ఎప్పుడైనా బుక్స్లో మీకు కనిపించవచ్చు. అప్పుడు అర్థం కావడం కోసం నేర్చిపెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నేను గత వారం వరకు హైదరాబాద్లోనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ టిల్ లాస్ట్ వీక్. నేను ఆమెను కలిసినప్పుడు ఆమె 2 నెలలుగా ఒక నవల రాస్తూ ఉండినది. షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ నావల్ ఫర్ 2 months వెన్ ఐ మెట్ హర్. నెక్స్ట్, ఆమె చాలా రోజులుగా నీలిరంగు రిబ్బన్లు ధరించి ఉండినది. షీ హ్యాడ్ బీన్ వేరింగ్ బ్లూ రిబ్బన్స్ ఫర్ సెవరల్ డేస్. నెక్స్ట్, అరగంట సేపటి నుండి ఆ నక్క ద్రాక్ష పళ్ళ కోసం ఎగురుతూ ఉండినది. ది ఫాక్స్ హ్యాడ్ బీన్ జంపింగ్ ఫర్ ద గ్రేప్స్ ఫర్ హాఫ్ ఎన్ అవర్. నెక్స్ట్, కోడి పుంజు 4 గంటల నుండి అరుస్తూ ఉండినది. ద కాక్ హ్యాడ్ బీన్ క్రోయింగ్ సిన్స్ 4 AM. వారు ఉదయం నుండి తింటూ ఉన్నారని ఆమె చెప్పింది. షీ సెడ్ దట్ దే హ్యాడ్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. సో ఈ విధంగా మనం పాస్ట్ను ఊహించుకుంటూ పాస్ట్లో ఒక సిచ్యువేషన్ ఇలా జరిగిందని చెప్పుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే ఈ సెంటెన్స్లు మనకి క్లారిటీ ఇస్తాయి, లేకపోతే విడిగా చూసినప్పుడు అర్థం కాదు. సిచ్యువేషన్ ఇంకోటి చూద్దాం.
నిన్న మధ్యాహ్నం నేను మా మావయ్య ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన ఏదో తింటూ ఉన్నాడు. ఆయన ఉదయం నుండి తింటూ ఉన్నాడని మా అత్తయ్య చెప్పింది. సో దీన్ని ఎలా రాస్తామండి? ఐ వెంట్ టు మై అంకుల్స్ హౌస్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఈటింగ్ సంథింగ్. మై ఆంట్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. ఆయన ఉదయం నుండి తింటూ ఉన్నాడని చెప్పింది. ఎప్పుడు చెప్పింది? మనం అక్కడికి నిన్న వెళ్ళినప్పుడు. అంటే పాస్ట్లో ఒక సిచ్యువేషన్ అది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గత ఆదివారం రమేష్ మా ఇంటికి వచ్చాడు. అంటే రమేష్ కేమ్ టు అవర్ హౌస్ లాస్ట్ సండే. ఆ సమయంలో నేను ఒక పద్యం నేర్చుకుంటూ ఉండినాను. సో ఆ టైంలో నేను ఒక పద్యం నేర్చుకుంటూ ఉండినాను. సో అట్ దట్ టైమ్ ఐ వాజ్ లెర్నింగ్ ఏ పోయం. నేను ఆ పద్యాన్ని గంట సేపటి నుంచి నేర్చుకుంటూ ఉన్నానని చెప్పాను. ఐ సెడ్ దట్, నేను చెప్పాను. ఐ సెడ్ దట్ ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ద పోయం ఫర్ అన్ అవర్. సో ఇదంతా ఒక సిచ్యువేషన్, పాస్ట్ సిచ్యువేషన్. సో ఈ విధంగా దీన్ని మనం మైండ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది స్పోకన్లో అయితే పెద్దగా వాడము, రిటర్న్గా ఎక్కడన్నా చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.